ఒకప్పుడు కంప్యూటర్ కనిపెట్టినప్పుడు ఒక గది నిండా పెద్ద కంప్యూటర్ ఉండేదంట. స్లోగా అది డెస్క్‌టాప్ అయిపోయింది. తర్వాత ల్యాప్‌టాప్ అయిపోయింది. ఇప్పుడు పామ్ టాప్ అయిపోయింది. రేపొద్దున అసలు ఏ పరికరం లేకుండా చేతిలోనే ఫోన్ ఆపరేట్ చేసే టెక్నాలజీ రాబోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏదైతే తయారు చేసామో, ఏదైతే సృష్టించామో దాన్ని పక్కన పెట్టేసి, దాన్ని మనమే నాశనం చేసి కొత్తవి సృష్టిస్తూ వస్తున్నామా? ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటది. కొత్తవే ప్రపంచానికి కావాలన్నమాట. మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్స్ కావాలి. ఎప్పుడైతే మనం అప్‌డేట్ కాలేమో, ఆ తర్వాత ఔట్‌డేట్ అవుతాం. ఎప్పుడైతే మనం చేసిన దాన్ని మనమే డిస్ట్రాక్ట్ చేసుకొని కొత్తవి సృష్టించలేమో, అప్పుడు మనం ఔట్‌డేట్ అయిపోయినట్లు లెక్క అన్నమాట. దీన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. అసలు ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ 1940 దశకంలోనే జోసెఫ్ షంపీటర్ అనే ఒక ఆస్ట్రియన్ ఎకానమిస్ట్ చెప్పుకొచ్చారనమాట. ఆయన అప్పట్లోనే క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ అనే పుస్తకంలో దీని గురించి రాశారు. అసలు ఈ క్యాపిటలిజం పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ఇన్నోవేషన్స్ మీద బేస్ అయి ఉందని చెప్పి, ఎప్పుడూ కూడా పాత ఇన్నోవేషన్స్ పక్కన పెట్టి కొత్తవి ఇన్నోవేషన్స్ చేసుకుంటూ వెళ్తేనే క్యాపిటలిజం అనేది ప్రాఫిట్లో ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. దీంతో పాటు ఆయన ఇన్వెంటర్, ఆంటర్‌ప్రెన్యూర్ మధ్య తేడా కూడా చెప్పారు. అయితే ఇన్వెంటర్ ఏదైతే కనిపెడతారో ఆంటర్‌ప్రెన్యూర్ దాని మీద బిజినెస్ చేస్తారని కూడా చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ మనం ఇన్వెంటర్‌కి, ఆంటర్‌ప్రెన్యూర్‌కి తేడా తెలుసుకోవాలి. నికోలాయ్ టెస్లా ఆయన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ కనిపెట్టారు. కానీ దాన్ని థామస్ ఆల్వా ఎడిసన్ దాన్ని ఎలా కమర్షియల్‌గా యూజ్ చేయాలని చెప్పి ఆయన దాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఆయనకి, ఈయనకి ఈ విషయంలో ఉన్న తేడా ఇన్వెంటర్ మరియు ఆంటర్‌ప్రెన్యూర్. ఇలా ఇన్వెంటర్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎప్పుడు ఇన్వెంటర్స్ కొత్తవి కనుక్కొస్తా ఉంటారు. ఆంటర్‌ప్రెన్యూర్స్ దాన్ని పబ్లిక్‌లోకి తీసుకెళ్తారు. తర్వాత కొత్త ఇన్నోవేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డిఫరెంట్‌గా తీసుకెళ్తారు.